మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఉద్దేశించి జిల్లా టీడీపీ యువజన విభాగం అధ్యక్షులు ఆర్ లక్ష్మణ్ స్పందించారు. పదవి వ్యామోహంతో ప్రజలను పక్కన పెట్టి జవహర్ నగర్ ప్రజా ప్రతినిధులైన కార్పొరేటర్లు విందులు వినోదాలకు ప్రాతినిధ్యాన్నిస్తూ అభివృద్ధి పాత్ర పెట్టారు అంటూ లక్ష్మణ్ ఆరోపించారు. మీరు మార్చాలని ఉద్దేశంతో ఓ వర్గం చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ దేశ విదేశాల్లో క్యాంపులు చేస్తున్నారని, కార్పొరేటర్ల అమ్మకాలు కొనుగోలు ప్రక్రియ జ్వరం అందుతుందని ఈ సందర్భంగా లక్ష్మణ్ తెలియజేశారు. అనుమానం ఉంటది కదా, అరే కార్పొరేటర్ లేడు, వాళ్ళ పెళ్లికి దావత్కో ఏడుకోపోయిన 2 రోజులు 3 రోజులు వస్తున్నారని కాదు, 15 రోజులు అవుతుంది. టెన్షన్ ఉండదు ఆ ప్రజలకు, ఎందుకంటే ఓటేసి గెలిపిస్తాం కదండి. మా కార్పొరేటర్ కాపాడుకునే బాధ్యత మాకు కూడా ఉంటది కదా. అందుకే నాకు అనుమానం వచ్చి 1-2 రోజుల నుంచి ఫోకస్ పెట్టినా. అయితే కార్పొరేటర్ ఏందో నా బాధ్యత కూడా నేను సేకరించాలి కదా, నా బాధ్యత నేను చేయాలి కదా. మరి నువ్వేం చేస్తున్నావు చూసిన వీడియో చూసిన వాళ్ళందరూ మరి నాకు కూడా బాధ్యత నేను చూసిన. అరే ఎక్కడ పోయారో కార్పొరేటర్ ఒకసారి ఆలోచించాలి అనే ట్రై చేస్తే నాకు ఒక 3 ఫోటోలు దొరికినాయండి. కార్పొరేటర్లు అందరు సేఫ్ గా ఉన్నారు. జవహర్ నగర్ ప్రజలు ఎవ్వరు కూడా టెన్షన్ పడద్దు, భయపడద్దు. మీకు ఒక 3 ఫోటోలు చూస్తా, మీరు ధైర్యంగా ఉంటారు. జవహర్ నగర్ ప్రజలు గుండె మీద చేసుకొని నిద్రపోతారు. ఒక 3 ఫోటోలు చూపిస్తా అండి మీకు అందరికి. కార్పొరేటర్లు అందరూ ఒక ఫ్రేమ్ లో కనబడతారు మీకు. ఇక ఒక ఫోటో చూపిస్తా. ఇంకొక ఫోటో అండి మీకోసం. ఇగో ఇదేదో పడవ, సముద్రం, వీళ్ళు ఎట్టో వీళ్ళ ప్రయత్నంలో వీళ్ళు తిరుగుతున్నారండి. పాపం వీళ్ళని ఏమనదు పాపం, ఎందుకంటే వీళ్ళు ఏదో టూర్లో ఉన్నట్టున్నారు బాగా. ఒకటి ఏదో గుడికాడ దర్శనం కోసం అంతా తిరిగి దర్శనం కోసం వెళ్తారు కదా, దేవుని దర్శనం. దేవుని కంపల్సరీ దేవుని ఆశీస్సులు ఉండాలి కదా మనకు. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళినట్టున్నారు వీళ్ళందరూ. చూడండి, ఈ 3 ఫోటోలు చూసినాక నాకు ఫుల్ ధైర్యంగా వచ్చేసిందండి. అంటే జవహర్ నగర్ కార్పొరేటర్లు ఎట్టో పోలేదు, అందరూ ఒక దగ్గరనే ఉన్నారు. అంటే ఏదో పని మీద వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. వీళ్ళు మనం అనుకుంటున్నాం అయ్యో కార్పొరేటర్లు ఎటు పోయారు ఏమో పండుగ ఎంజాయ్ చేయడానికి. లేదండి, ఎక్కడో సముద్రంలో ఎక్కడెక్కడో తిరుగుకుంటే వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. అంటే పని మీదనే ఉన్నారు వీళ్ళందరూ. కాబట్టి మీ తెలంగాణ జవహర్ నగర్ ప్రజలు ఎవరు బాధపడద్దు, వస్తారండి. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి మొన్న 1 నెల పరిపాలన కంప్లీట్ కాగానే ఫారెన్ వెళ్ళారు కదా, ఫారెన్ ట్రిప్ వెళ్ళి ఫుల్ సక్సెస్ఫుల్ గా వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి ఎట్లనో 3,500 నుంచి 3,800 కోట్లు మనకి ఎట్లా పెట్టుబడి తీసుకొచ్చారో, ఆ పెట్టుబడి దాని ధీటుగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంటే మల్లారెడ్డి గారు ఏం చేసినట్టు, అరే రేవంత్ రెడ్డి సార్ వెళ్ళిండు పెట్టుబడి తీసుకొచ్చడం కాదు, మనం కార్పొరేటర్లతోనే తెప్పిద్దాం అన్న ఉద్దేశంతో కార్పొరేటర్లు పంపించారండి బయటకి. అంటే వీళ్ళు బయట రాష్ట్రాలకు వెళ్ళి తిరిగి అన్ని తీసుకొని పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొస్తారని నాకు కూడా అనిపిస్తుంది. వీళ్ళు చాలా అంటే వీళ్ళంతా ఫ్యామిలీతో వెళ్ళారంటే పెద్ద ఫ్యామిలీ ప్యాక్ తీసుకొని వస్తున్నారు అనుకుంటాను నేనైతే. అవును, పక్కా ఈ ఫ్యామిలీ ప్యాక్ తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత మీ మీడియా వాళ్ళకి కానీ ప్రజలకు కానీ మీడియా సముఖంగా మీడియా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ సమాధానం చెప్తారని కోరుకుంటున్నాను. మీరందరూ అయ్యా కార్పొరేటర్లు మీరందరూ రాగానే ప్రెస్ మీట్ పెట్టి మా ప్రజలకు అందరికీ మీరందరూ అంటే మీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారని కోరుకుంటున్నాను. మీ పెట్టుబడులు ఎంత వచ్చినాయి, ఎక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చారు, ఏమేమి తీసుకొచ్చారు, ఎన్ని డ్రైనేజీలు, ఎన్ని సిమెంట్ రోడ్లు, ఏం ఫ్యాక్టరీలు, మరి ఇవన్నీ చెప్పాలి కదండి. ఈ చెప్పని బాధ్యత అంతా మీ మీద ఉంది. కాబట్టి నేను ప్రజల తరఫున కోరుకుంటున్నాను.